పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి జోగిపేట మీదుగా మెదక్ బస్టాండ్ వరకు సాగిన ఈ బస్సు ప్రయాణం తెలంగాణ అందాలను ఆస్వాదించడానికి ఒక అద్భుతమైన అవకాశం. దాదాపు 92 కిలోమీటర్ల ఈ ప్రయాణంలో విశాలమైన హైవే రహదారులు, పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన తెలంగాణ గ్రామాలు మనసును ఆకట్టుకుంటాయి. సంగారెడ్డి జోగిపేట ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో కనిపించే గ్రామీణ జీవనం, పచ్చదనం, అందమైన రహదారులు ఈ ప్రయాణానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చివరకు మెదక్ బస్టాండ్ చేరుకోవడంతో మన ప్రయాణం ముగుస్తుంది. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పటాన్ చెరువు నుంచి మెదక్ వరకు టీజీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్ జర్నీ. పటాన్ చెరువు నుంచి మెదక్ వరకు ప్రయాణించే వారికి కావలసిన సమాచారం ఈ వీడియోలో అందిస్తున్నాను. ఈ బస్ పటాన్ చెరువులో ఎక్కడి నుండి బయలుదేరుతుంది, ఏ గ్రామాల గుండా ప్రయాణిస్తుంది, టికెట్ ఫేర్ ఎంత అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు పటాన్ చెరువు టీజీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇది బస్ టెర్మినల్ కాంప్లెక్స్ పటాన్ చెరువు. నేను ఈ పల్లె వెలుగు బస్సులో పటాన్ చెరువు నుంచి మెదక్ వరకు ప్రయాణించబోతున్నాను. పదండి బస్సు ఎక్కుదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి మన బస్ బయలుదేరింది. ఇక్కడ నుండి మెదక్ వెళ్ళడానికి చాలా ఫ్రీక్వెంట్గా బస్సులు ఉంటాయి. మన బస్ పటాన్ చెరువు నుండి సంగారెడ్డి వైపు వెళుతోంది. కుడివైపు వెళితే హైదరాబాద్ సిటీ వస్తుంది. ఈ బస్సులో పటాన్ చెరువు నుండి మెదక్ వరకు ఒకరికి టికెట్ ఫేర్ 120 రూపాయలు ఛార్జ్ చేశారు. మన బస్ హైదరాబాద్కు దూరంగా సంగారెడ్డి వైపు ప్రయాణిస్తోంది. ఒక వరుసలో ఈ అపార్ట్మెంట్స్ చూడడానికి బాగున్నాయి. మనకు ఎదురుగా ఉన్నది ఔటర్ రింగ్ రోడ్ బ్రిడ్జ్. ఇక్కడ నుండి ఎడమ వైపు వెళితే గచ్చిబౌలి, విమానాశ్రయం, బెంగళూరు, విజయవాడ వస్తాయి. ఇది ఓఆర్ఆర్ ఎంట్రీ. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి నెంబర్ 65. రింగ్ రోడ్ దాటిన తర్వాత వచ్చే ఊరు మొత్తంగి. ఇక్కడ దాబాలు, హోటల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా మొత్తంగి ఏరియా. ఇప్పుడు వచ్చే ఊరు ఇస్నాపూర్. ఇది ఇస్నాపూర్ సెంటర్. ఇక్కడ చెట్ల మధ్య హనుమాన్ ఆలయం చూడడానికి చాలా బాగుంది. ఈ ఊరు పేరు రుద్రారం. మనకు ఎడమ వైపున ఉన్నది రుద్రారం స్కూల్. ఈ రూట్లో రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఊరు పేరు గణేష్ గడ్డ. ఇక్కడ ప్రముఖ వినాయక స్వామివారి ఆలయం ఉంటుంది. మన బస్ ఏ ఊర్ల మీదుగా ప్రయాణిస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మన బస్
పటాన్ చెరువు బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. తర్వాత ముతంగి, రుద్రారం, కంది, సంగారెడ్డి, ఫసల్వాడి, శివంపేట్, చౌట్కూర్, ఆమ్దోల్, జోగిపేట, అన్నాసాగర్, చిట్కుల్, రంగంపేట, కిష్టాపూర్, మంబోజిపల్లి మీదుగా మెదక్ చేరుకుంటుంది. ప్రయాణ దూరం దాదాపుగా 92 కిలోమీటర్లు. మన ఛానల్లో సికింద్రాబాద్ నుండి మెదక్ వయా బాలానగర్, నర్సాపూర్ బస్ వీడియో కూడా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత అది కూడా చూడండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన బస్ ప్రయాణిస్తున్న ఈ రహదారి ముంబై హైవే మరియు పూణే మచిలీపట్నం హైవే. మనకు ఎదురుగా ఉన్న ఈ బ్రిడ్జ్ జాతీయ రహదారి 161. ఈ రహదారి పరిధి మహారాష్ట్రలోని అకోలా నుండి తెలంగాణలోని సంగారెడ్డి వరకు ఉంటుంది. ఇది తెలంగాణలో హైవే స్టార్టింగ్ పాయింట్. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు కంది. మనకు ఎడమవైపున ఉన్నది కంది గ్రామ పంచాయతీ. ఈ ఏరియా సంగారెడ్డి ఎక్స్ రోడ్స్. ఇక్కడ నుండి కుడివైపు వెళితే సంగారెడ్డి బస్ స్టాండ్ వస్తుంది. ఈ ఏరియా పేరు పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్స్. ఇక్కడ నుండి కుడివైపు వెళితే సంగారెడ్డి వస్తుంది. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు సంగారెడ్డి. ఇదంతా సంగారెడ్డి ఊరు. మన బస్ సంగారెడ్డి బస్ స్టాండ్లోకి వెళుతోంది. ఇది సంగారెడ్డి బస్ స్టాండ్. సంగారెడ్డి బస్ స్టాండ్ నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. హైదరాబాద్కు సమీపంలో గల పట్టణాలలో ఇది కూడా ఒకటి. సంగారెడ్డి పట్టణం మంజీరా నది తీరాన ఉంటుంది. పూర్వం ఈ పట్టణాన్ని సంగారెడ్డిపేట అని పిలిచేవారు. కాలక్రమంలో అది సంగారెడ్డిగా మారింది. మనకు ఎడమవైపున ఉన్నది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి. మన జర్నీలో ఇప్పుడు వచ్చేది సంగారెడ్డి పాత బస్ స్టాండ్. ఇందాక మన బస్ ఆగినది సంగారెడ్డి కొత్త బస్ స్టాండ్. సంగారెడ్డి పాత బస్ స్టాండ్ నుండి మన బస్ బయలుదేరింది. సంగారెడ్డి పట్టణంలో తప్పక చూడవలసిన పర్యాటక ప్రదేశాల వివరాలు కామెంట్ చేసి చెప్పండి. మనకు ఎడమవైపున ఉన్నది వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఇక ఇక్కడ నుండి
కులబ్గూర్ పంచాయతీ పరిధి మొదలవుతుంది. ఈ ఊరు పేరు కులబ్గూర్. ఇక్కడి నుండి కుడివైపు వెళితే నర్సాపూర్, ఎదురుగా వెళితే జోగిపేట వస్తాయి. ఈ ఏరియా షాపూర్. ఇక్కడ నుండి కుడివైపు రహదారిలో వెళితే నర్సాపూర్ వస్తుంది. ఇక్కడ నుండి నర్సాపూర్ 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన బస్ పల్లె వెలుగు కనుక ప్రతి గ్రామంలో ఆగుతుంది. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు ఫసల్వాడి. ఇది వచ్చి మండల పరిషత్, ప్రాథమిక, జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాల ఫసల్వాడి. మన బస్ ఇక్కడ నుండి హైవేలోకి ఎంటర్ అవుతుంది. ఈ హైవే నంబర్ 161. ఈ నది పేరు మంజీరా. హైదరాబాద్ వాసులకు ఈ నది చాలా ముఖ్యమైనది. గోదావరి నదికి ఉపనది. మంజీరా నదిపై ఉన్న ఈ బ్రిడ్జ్ పేరు శివంపేట బ్రిడ్జ్. ఇదంతా తెలంగాణ హరితహారం. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే శివంపేట, మెదక్ వస్తాయి. ఈ రహదారిలో ఎదురుగా వెళితే జోగిపేట, నారాయణ ఖేడ్ వస్తాయి. కుడివైపు వెళితే శివంపేట్ వస్తుంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే జోగిపేట, బెగ్లూర్, నాందేడ్ వస్తాయి. మన బస్ అకోలా సంగారెడ్డి హైవేలో ప్రయాణిస్తుంది. మనకు కుడివైపున శివంపేట గ్రామం ఉంటుంది. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే చక్రియాల్ గ్రామం వస్తుంది. ఇక్కడ మంజీరా నది తీరంలో అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడ నుండి మన హైవే చివరి పాయింట్ అయిన అకోలా 414 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో వరికి నారుమళ్ళు సిద్ధం చేస్తున్నారు. మన జర్నీలో ఇప్పుడు వచ్చేది టోల్ ప్లాజా. టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే సింగూర్ వస్తుంది. ఈ ఊరు పేరు తద్దంపల్లె. ఈ ఊరు పేరు సుల్తాన్పూర్. దీనికి ఎదురుగా ఆపోజిట్ రహదారిలో జేఎన్టీయు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. దీనిని JNTUH
యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్గా పిలుస్తారు. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే సరాఫ్పల్లి, కుడివైపు వెళితే జేఎన్టీయు వస్తాయి. ఎదురుగా వెళితే జోగిపేట వస్తుంది. ఇప్పుడు వచ్చే ఊరు సరాఫ్పల్లి. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు చౌట్కూర్. ఇక్కడ నుండి ఎడమవైపు చౌట్కూర్ గ్రామం ఉంటుంది. ఇది చౌట్కూరు హైవే బస్ షెల్టర్. ఇక్కడ నుండి మన బస్ హైవే నుండి చౌట్కూరు గ్రామంలోకి వెళుతోంది. ఇదంతా చౌట్కూరు గ్రామం. చౌట్కూరు నుండి మన బస్ హైవేలోకి వచ్చింది. ఇది అల్మాయిపేట బస్ స్టాప్. ఇక ఇది సంగుపేట్ బస్ షెల్టర్. ఈ రహదారిలో ఎడమవైపు వెళితే సంగుపేట్ వస్తుంది. ఇక్కడ నుండి ఎదురుగా వెళితే నాదేండ్, కుడివైపు వెళితే మెదక్, జోగిపేట వస్తాయి. మన బస్ ఫ్లైఓవర్ క్రింద నుండి కుడివైపు రహదారిలో వెళుతోంది. ఈ ముఖద్వారం డిజైన్ బాగుంది. ఈ ఊరు పేరు ఆందోల్. మనకు ఎడమవైపున ఉన్నది ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ ఆందోల్, జోగిపేట. ఇది గురుకుల పాఠశాల. ఇది జోగిపేట చెరువు. ఈ ఊరు పేరు జోగిపేట. మన జర్నీలో ఇప్పుడు వచ్చేది జోగిపేట బస్ స్టాండ్. జోగిపేటలో బస్ స్టాండ్ బస్సులు చాలా ఫుల్ రష్గా ఉన్నాయి. జోగిపేట నుండి మన బస్ తిరిగి బయలుదేరింది. ఈ ఏరియా పేరు అన్నా సాగర్. మనకు ఎడమవైపున ఉన్నది అన్నాసాగర్ లేక్. ఇప్పుడు వచ్చే ఊరు చింతకుంట.
మన జర్నీలో ఇప్పుడు వచ్చేది మంజీరా నది బ్రిడ్జ్. ఈ నది పేరు మంజీరా. మనకు ఎదురుగా పెద్ద గోపురం కనిపిస్తోంది కదా, ఆ ఆలయం శ్రీ చాముండేశ్వరి మాత ఆలయం. ఈ ఊరు పేరు చింతకుంట. ఇది చాముండేశ్వరి ఆలయం. 4 వైపులా 4 పెద్ద పెద్ద రాజగోపురాలతో ఆలయం ఉంటుంది. ఈ ఊరు పేరు చిట్కుల్. ఈరోజు ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. ఈ ఊరు పేరు మీకు కనుక తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇవన్నీ వరి పొలాలు. వరి నారుమళ్లకు సిద్ధం చేస్తున్నారు. ఈ ఊరు పేరు దుంపలకుంట. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు రంగంపేట. రాజమహేంద్రవరానికి దగ్గరలో కూడా ఒక రంగంపేట గ్రామం ఉంది. ఈ ఊరు పేరు సంగాయిపేట్. ఈ ఊరిలో పెంకుటిళ్ళు ఎక్కువ ఉన్నాయి. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు చిన్న ఘన్పూర్. ఊరు మనకు కుడివైపున ఉంది. ఇక ఇక్కడ నుండి మన బస్ మెదక్ నర్సాపూర్ రహదారిలోకి ఎంటర్ అవుతోంది. ఈ ఊరు పేరు పోతంశెట్టిపల్లి. ఇక్కడ నుండి మెదక్ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఎడమవైపు ఉన్న రహదారిలో వెళితే ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వస్తుంది. ఈ ఊరు పేరు కిష్టాపూర్. మన బస్ జాతీయ రహదారి 765 పై ప్రయాణిస్తోంది. మన
మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు రాంపూర్. ఇప్పుడు వచ్చే ఊరు మాచవరం. ఈ ఊరు పేరు మాంబోజిపల్లి. ఇక్కడ నుండి ఎడమవైపు వెళితే గోర్మట్పల్లి, కుడివైపు వెళితే జానకంపల్లి వస్తాయి. ఎదురుగా వెళితే మెదక్, వెనుకకు వెళితే హైదరాబాద్ వస్తుంది. మన జర్నీలో ఇప్పుడు వచ్చే ఊరు మెదక్. సాయంత్రం 3 గంటలకు పటాన్ చెరువు ఆర్టీసీ బస్టాండ్లో బయలుదేరిన మన బస్ సాయంత్రం 6 గంటలకు మెదక్ చేరుకోవడంతో టీజీఎస్ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో మన ప్రయాణం పూర్తయింది. ఇదంతా మెదక్ టౌన్. పూర్వం ఈ పట్టణాన్ని మెతుకు దుర్గం అని పిలిచేవారు. అదే కాలక్రమంలో మెదక్గా మారింది. 12వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో ఇక్కడ కోటను నిర్మించారు. అలాగే ఈ పట్టణంలోని చర్చ్ ఆసియాలోని 2వ అతిపెద్ద చర్చిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు వచ్చేది మెదక్ ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.